హలో గైస్, ఈరోజు గిల్ మెంబర్స్కి రూమ్ పెట్టి గివ్ అవే ఇస్తానని చెప్పాను. బీఆర్ రూమ్ పెడతాను గిల్ మెంబర్స్కి అని చెప్పాను. ఈరోజు ఇప్పుడు మనం గిల్ మెంబర్స్ అందరికీ రూమ్ పెట్టి గెలిచిన వాళ్ళకి గివ్ అవే ఇద్దాం. రీడింగ్ కోడ్ పదాన్ని లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మొత్తానికైతే రూమ్ క్రియేట్ అయిపోయిందనమాట. మన ఆపోజిట్ ప్లేయర్స్ గిల్లో ఇంతమంది ఉన్నారు, కానీ 6 మెంబర్స్తో అయితే ఇప్పుడు రూమ్ నడుస్తుంది. చూద్దాం ఎవరెవరు ఈ 6 మెంబర్స్లో ఎవరైతే కొడతారో మరి. సరే, ఇంకా ఫన్ గైస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వస్తారా? లాస్ట్ సింగిల్స్ అన్నీ ఒకసారి వేద్దాం. ఇంకెవరు రారు గైస్. సరే అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు, ఓన్లీ 6 మెంబర్స్ మట్టుకున్నారు. ఇది కూడా అవుతుంది. Free Fire India. అయితే వచ్చారు ఎన్ఎస్పీస్ అన్ని పేరు జాక్ స్పారో, డోరేమోన్, లక్ష్గని, వర్మ మధ్యైతే వచ్చారు. నేను మళ్ళీ సన్నీ, ఎన్ఎస్పీ శివ, ఏంటిది కేప్ టౌన్లో దిగుతున్నాడు. 6 మెంబర్స్ కాబట్టి బాగా సర్వే చేస్తారనుకుంటా. మ్యాప్ ఎంత ఉంది? ఇది మ్యాప్ ఎంత ఉంది? మ్యాప్లో 6 మెంబర్స్ అంటే 1 2 3 4 5 ఇంకా చాలా ప్లేస్గా మిగులుతుంది గైస్. చూద్దాం ఈ 6 మెంబర్స్లో ఎవరైతే టాప్ 1కి బోయా కొడతారో వాళ్ళకి రీడింగ్ కోడ్ వస్తుంది అనమాట. రీడింగ్ కోడ్ ఇస్తాను. మళ్ళీ గిల్ మెంబర్స్ చాలామంది గిల్ మెంబర్స్ ఆడినప్పుడు ఎందుకు మరి గన్ని, వర్మ ఉన్నారు. మరి డాక్టర్ మిల్లో ఉన్నాడు. తప్పించుకుంటున్నాడు. గన్ని మట్టుకు ఎక్కడే ఉన్నాడనమాట. చచ్చిపోతాడు కానీ చాలేదు. సర్వే బాగా అవుతున్నాడు. వర్మ డబుల్ వెక్టర్ తీసుకున్నాడు. నేనేమో గన్ని ఎత్తుకున్నాడు. ఆ ఇన్వేజన్ క్యాడ్ స్కిల్స్ పెట్టుకోవడం వల్ల తప్పించుకున్నాడు గైస్. లేకపోతే ఇద్దరు ఒకటి పెట్టుకోలేదు గ్యారంటీగా. ఓన్లీ క్యాడ్ స్కిల్స్ ఉండడం వల్ల వర్మ తప్పించుకున్నాడు. వర్మ బతికేవాడు, గన్ని బతికేవాడో తెలీదు. బతికాడు ఒకడు. గండికి నెట్టపోయింది గైస్. గండికి నెట్టపోయింది. ఇదే ఛాన్స్ మరి ఎవరికైనా. ఒక్క నిమిషం కలిసి నేను ఎవరైనా ఫోన్ చేస్తారేమో డిస్టర్బ్ పెడతాను. ప్రశాంతంగా వీడియో రికార్డ్ అవుతుంది అంతే, ఇంకా ఏం లేదు. ఓన్లీ వీడియో, ఏ గ్యాప్ కటింగ్స్ లేకుండా. ఎందుకంటే మాది ఎలాగో పీసీగా ల్యాప్టాప్ కాదు, మొబైల్లో రావడం వల్ల ఇంక చూసాను ఈ వైట్ డాట్స్ వస్తున్నాయి. చూసాను, నేను రొటేట్ చేస్తున్నాను. జాక్ స్పారో ఇంకా మిల్లునే ఉన్నాడు. శివ కెప్టెన్లో ఉన్నాడు. ఎన్ఎస్పీస్ అన్ని ఫ్యాక్టరీలో ఉన్నాడు. అంటే గని సన్నీ ఇద్దరు పక్కన ఉన్నారన్నమాట. వీడియో కూడా బాగా లెంత్ రాదు. వీడియో ఒకవేళ లెంత్ వస్తే నేను కటింగ్ చేసేస్తాను మ్యాక్సిమం.
ఎందుకంటే మా ఫోన్లో మా డివైస్ సపోర్ట్ చేయవు, వీడియో అంత లెంత్ సపోర్ట్ చేయవు. లైక్ కొట్టండి గైస్, మర్చిపోవద్దు. ఎందుకంటే ఉన్న తక్కువ ఎక్విప్మెంట్లోనే ఈ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే 13 మంది గిల్డ్ ఉన్న గిల్డ్ మెంబర్స్లో ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ వచ్చారు. అంటే 13 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ వచ్చాయి, అంటే 7 మెంబర్స్ రాలేదు. ఆ 7 మెంబర్స్లో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం తీసేస్తాం. కొంచెం సేఫ్ ఆడుతున్నాడు. గని ఎన్ఎస్సి గ్లూవల్ మట్టికి గనిపోయాడు బ్యాట్లో. సారీ గైస్, కొంచెం డోంట్ డిస్టర్బ్లో పెట్టినా కానీ ఫోన్ వచ్చింది, మరి ఎందుకో మరి కొంచెం వీడియో కట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను కలుపుకోవాలి. డివైస్ ఎలా చేస్తారు మ్యాక్సిమం ట్రై చేస్తాను. గనిపోయాడు గైస్, గని రివైవ్ అయ్యాడా? ఓకే, అంటే హార్ట్లో కూర్చున్నట్టున్నాడు. వర్మ ఒకని కొట్టాడు, ఎవడు చూడలేదు గైస్. ఎవరిని కొట్టాడు చూపిస్తుందా? ఎవరిని కొట్టాడు చూడలేదు. కానీ వర్మ దగ్గర మట్టికి డబల్ వికెటర్ ఉంది, డబల్ వికెటర్తో మొత్తం షార్ట్ రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. గన్నీ దగ్గర ఏమో ఇది గన్పే నాకు తెలియదు గైస్, సారీ ఇది తెలీదు, 2 గన్పేలు తెలియదు నాకు. డోరీమన్ దగ్గర ఏమో M10, ఏంటండి ఇది? జాక్స్పేరో అది మళ్ళీ రివైవ్ తీసుకున్నాడు, ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ అవుదామని. జాక్స్పేరో దగ్గర మట్టికి MP SVD ఉన్నాయి. శివ ఫుల్ క్యాపింగ్లో ఆడినట్టున్నాడు మొత్తం, అసలు ఒక్కడికి కూడా కనపడలేదు శివ. అయితే అన్నీ తీసుకుంటాడు అనుకుంటా, తీసుకుంటలేదు. సరే చూద్దాం. నేను ఒకవేళ వీడియో ఎడిటింగ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే పెట్టవచ్చు, అది నా వాయిస్ వినపడుతుందిలేండి. కానీ లైట్గా బ్యాక్గ్రౌండ్ జాక్స్పేరో డోరీమన్ చంపేశాడు, కానీ డోరీమన్ మళ్ళీ రివైవ్ అయ్యాడు మ్యాటర్. ఇంకెంత ఉంది మ్యాప్ లాస్ట్కి వస్తుంది గైస్, ఇప్పుడు అసలైనా అవుతుంది అనమాట. వర్మ మటుకి సర్వైవ్ అవుతున్నాడు, కానీ నేను హై జోన్ పెట్టాను కాబట్టి పోవచ్చు. ఎవడిపోయాడు? గనిపోయాడు గైస్, మళ్ళీ గనిపోయాడు అనమాట. గని ఈసారి ఫుల్ ఎలిమినేటెడ్ అయిపోయాడు, 1-2 ఛాన్స్ కూడా పోగొట్టుకున్నాడు. డోరీమన్ సర్వైవ్ అయ్యి పీక్లో దిగాడు. పీక్లో ఎవరున్నాడు దగ్గరలో? జాక్స్పేరో ఉన్నాడు, శివ బాగా దగ్గరలో ఉన్నాడు డోరీమన్కి. సన్నీ అసలు లేడు. వర్మ మటుకి సర్వైవ్ చేస్తున్నాడు. వర్మ నాకు తెలిసి అవ్వదు, అవ్వదు. వర్మది అవ్వదు మ్యాక్సిమం, ఎందుకంటే హై జోన్లో పెట్టాను కాబట్టి బ్లడ్ దిగిపోద్ది వివచ్చంగా. చూద్దాం సర్వైవ్ అవుతాడు. ఒకవేళ పోయినా కానీ ఎందుకంటే పక్కన తీసుకోలేదా?
సరే తీసుకుంటాడు డోరిమాన్. నాకు తెలిసి సన్నీ దొరుకుంటాడు. సన్నీ కనిపించాడు కదా. చూద్దాం. వర్మ పోయాడు ఎందుకంటే వర్మ దిగుతున్నాడు గైస్, కానీ ఉపయోగం ఉండదు అనమాట. ఎందుకంటే గన్స్ దొరకవు, ఎందుకంటే 6 మెంబర్స్ జోన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఫ్యాక్టరీలో దిగుతుంది. ఫ్యాక్టరీలో ఎవరు నాకు పింగ్ రావట్లేదా? నాకు పింగ్ రావట్లేదు. ఎన్ఎస్పి చచ్చిపోయాడు. జాక్స్పర్ డోరిమన్ పోయాడు కదా. డోరిమన్ పోయాడు, గన్నీ పోయాడు. మరి వర్మ ఏం చెప్తారు చూద్దాం. వర్మ ఏంటి ఆఫ్లైనా, లేకపోతే ఆడుతున్నాడా, లేకపోతే ఏంటిది? సన్నీ మంచి శివ 2 కిల్స్ కొట్టాడు. జాక్ స్పారో 2 కిల్స్ కొట్టారు. జాక్ స్పారో సన్నీ ఎక్కడ ఉన్నాడు? జాక్ స్పారో లోపలికి వెళ్ళాడు. సన్నీ మటుకు బయటకు వచ్చాడు. మ్యాక్సిమం సన్నీ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే జాక్ స్పారో ఇటు సైడ్ వచ్చాడు. అక్కడ సన్నీ క్యాంప్ చేశాడు. మరి జాక్ స్పారో రివైవ్ అని చేసింది మళ్ళీ. తెలియదు మరి. పోద్ది మ్యాక్సిమం గేమ్ పోద్ది వర్మది, ఎందుకంటే వర్మ సర్వైవ్ అవ్వలేడు. వర్మ పోయాడు. ఇంకా 3 ఉన్నారు. వీళ్ళు 3లో ఎవరికి వెళ్తుంది అంటారు వీడియో? జాక్ స్పారోకా, శివాకా, సన్నీకా? శివ ఏమో జోన్ సర్వే అవ్వదు గైస్, గ్యారంటీగా చెప్తున్నా. జోన్ సర్వే అయితే అవ్వదు. చూద్దాం వీళ్ళు 3లో ఎవరికి వెళ్తారు. జాక్ స్పారో మ్యాక్సిమం పోతాడు అనుకుంటున్నా. శివ ఏమో అవకాశం కోసం చూస్తున్నాడు. జాక్ స్పారో ఎప్పుడు వస్తా ప్లే పెద్దామని. సన్నీ కూడా ఇద్దరు. సన్నీ అయితే క్యాంపింగ్ చేస్తాడు నాకు తెలుసు. లాంగ్ రేంజ్ నుంచి అక్కడ కొట్టుకుంటే ఎవరు దొరుకుతాను కూడా. వీళ్ళు 3 కూడా ఇద్దరినైతే చంపేశారు. ఇద్దరినైతే ఎలిమినేట్ చేశారు. వర్మ ఒకరిని ఎలిమినేట్ చేశారు, కానీ జోన్ సర్వే అవ్వవు. శివ జాక్ స్పారోని చంపేశాడు. ఇంకిద్దరు ఉన్నారు. చాలా ఎందుకు వస్తుంది అనుకున్నాను, కానీ 6 minutes వచ్చింది వీడియో. 6 minutes 7 minutes వస్తుంది. ఒకవేళ వీడియో అయిపోతే నేను మ్యాక్సిమం కట్ చేస్తాను. కట్ అంటే ఇక్కడ కట్ చేసి ఇంట్రో మళ్ళీ నేను ఉన్నాడు. శివ ఉన్నాడు. ఇద్దరు. శివ లీడ్లో ఉన్నాడు. సన్నీ 3 చంపి బోయో అయితే కొట్టడం జరిగింది. సరే గైస్, ఇప్పుడు రూమ్లోంచి నేను డైరెక్ట్ గ్రూప్లోకి వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడి నేను వీడియో ఆన్ చేస్తాను. గైస్ ఇక్కడ ఏంటంటే రీడింగ్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఇంకా నా వీడియో రాలేదన్నమాట, అందుకే నేను ఇమేజ్ పెట్టడం జరిగింది. తర్వాత వీడియో అయితే అయ్యింది, అది మట్టుకి కంటిన్యూ చేస్తున్నా. రీడింగ్ కోడ్ మనం ఇవ్వడం జరిగింది, 80 రూపీస్ రీడింగ్. హలో ఎన్ఎస్పి, రీడింగ్ కూడా అందింది కదా నీకు? మళ్ళీ మా యూట్యూబ్కి ఏం చెప్పాలనుకున్నా? 80 రూపీస్ రీడింగ్ కోడ్. ఎన్ఎస్పి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేస్తావు కదా. అరే అదే నువ్వు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చెప్పు మళ్ళీ ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి. ఈసారి నేను చెప్తున్నా, ఈసారి మటుకి మొత్తం గిల్ మెంబర్స్ అందరూ వస్తే వీక్లీ పాస్ ఉంటుంది, రీడింగ్ కోడ్ గ్యారంటీగా నేను వినయ్ ఎన్ఎస్పీతో పెట్టేస్తాను గ్యారంటీగా. వీక్లీ పాస్ రీడింగ్ కోడ్ అది కూడా గిల్ మెంబర్స్ అందరూ వస్తే. గిల్ మెంబర్స్ ఎవరు రావట్లేదు, మ్యాచ్ ఆడపోతే వాళ్ళని ఎగ్జిట్ గిల్లోంచి తీసేస్తాను, గ్రూప్లోంచి తీసేస్తాను. ఓకే సరే, ఓకే బాయ్ టు ఆల్ సబ్స్క్రైబర్స్.